హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు టుడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూరి చేస్తున్నాను. పూరి పిండిలోనికి హాట్ వాటర్ హీట్ చేసి వేయాలి. అలా హాట్ వాటర్ వేయడం వల్ల పూరి మెత్తగా వస్తుంది, సాఫ్ట్గా పొంగుతుంది అనమాట. చిన్నపిల్లలు కూడా తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, హాట్ వాటర్ వేస్తున్నాను. హాట్ వాటర్ వేసిన తర్వాత మెత్తగా కలుపుకోవాలి. హాట్ వాటర్ వేసి అలా 1 సెకండ్ ఉంచాను. హాట్ ఉంది, టచ్ చేస్తే ఫుల్ హాట్ ఉంది. అలా హాట్ వాటర్ మిక్స్ చేసుకొని ఇలా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఆయిల్ కూడా కొద్దిగా యాడ్ చేయాలి. కలుపుకున్న తర్వాత మనం పెద్దగా రౌండ్గా కాకుండా స్మాల్గా పూరీలు తిక్కుకోవాలి. ఫైనల్గా హీట్ బాయిల్ అయ్యాక, హీట్ ఎక్కాక పూరి అందులో వేసి సాఫ్ట్గా చూడండి ఎలా సాఫ్ట్గా మెత్తగా వస్తున్నాయో, పొంగుతున్నాయి. చూస్తే రెండు వైపులా అలా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడం వల్ల చిన్న పిల్లలు కూడా మంచిగా తింటారు. ఫైనల్గా మా చిన్నమ్మాయి కోసము చపాతీ కాల్చాను. తనకి పూరి అంటే ఇష్టం ఉండదన్నమాట. చూడండి, చపాతీలు కూడా మంచిగా పొంగుతున్నాయి. ఫైనల్గా అనపకాయ కర్రీలోనికి వచ్చేసాము. అనపకాయ గింజలు ఒక నైట్ అంతా నానబెట్టి అందులో పొట్టు తీసేసి, చూడండి నేను పొట్టు 1 by 1 ఎలా తీస్తున్నాను. నానబెట్టిన గింజలోంచి పొట్టు తీసేసి అందులో మసాలా అంతా యాడ్ చేసుకొని, టమోటా, ఆనియను, పల్లీలు మొత్తం అంతా మసాలా, గ్రేవీ, కారం, ఉప్పు అని యాడ్ చేసుకొని గ్రేవీ తయారు చేసిన తర్వాత ఒక కుక్కర్లో మిక్స్ చేసి ఆయిల్లో 5 minutes మసాలా గింజలు అన్నీ మగ్గాలి. చూడండి, మంచి స్మెల్ వస్తుంది. ఇది బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. హెల్దీ ఫుడ్ కూడా మా రాయలసీమలో మస్తు ఫేమస్ అనమాట ఇది. చూడండి, ఫైనల్గా అనపకాయ కర్రీ పూరి ప్రిపేర్ చేశాను పిల్లల కోసం, అలాగే మా ఆయన కోసం కూడా. అప్పుడప్పుడు నేను వంటలు మా ఆయన కోసం వండుతుంటానండి. అలాగే రాయలసీమ ఫుడ్ పెడుతుంటాను, అందుకే హెల్తీగా ఉంటాడు. ఫైనల్గా కర్రీ రెడీ.